నమస్తే, మీరు అందరికీ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నాకు బిగ్ బాస్లో సైతం లాసియా ఒక బిడ్డనమాన ఉండి వంటలు చేసుకుంటా మంచిగా చేసింది. అది ఏంది కూరలు అంటే ఉప్పు కారం కొద్దిగా మనకు తెలంగాణకు ఎక్కువ ఎరుక. ఉప్పు కారం అయినా మంచిగా పప్పు చేసుకు మంచిగా చేసి అంటే అయిన వాళ్ళే అవ్వ తిందురాయ అని పిలుచు. అత్తన్న బిడ్డ అంటే నాకు వేసి ఇచ్చు. అది ఆమె లాసియా అంటే నాకు ఒక పెద్ద బిడ్డ అని నేను తేజ్ మీద చెప్పిన, ఇప్పుడు సైతం చెప్తా. అయితే ఇవాళ లంబాడి పల్లెకు మా ఊళ్ళకు లాసియా వస్తుంది. వచ్చిన వాళ్ళే చిన్న మళ్ళీ ఒక వీడియో ఒక ఎంట్రీ సైతం చేసుకుంటా, ఊరంతా చూపిస్తా, మా ఇల్లు చూపిస్తా, మా పొలాలు చూపిస్తా, మా చేన్లు చూపిస్తా. అంతటా దింపుకొని అత్త నా బిడ్డ ఇప్పుడు అత్తది వచ్చిండాలి, ఇప్పుడు అక్కడ ఉండవచ్చు, దాన్ని చూపిస్తా రాండి. ఎట్లున్నావే? మంచిగా బిజీ ఉన్నావు. నీ కొడుకు ఎట్లున్నా? నా కొడుకు మస్తున్నాడు. ఇంత దూరం నేను తీసుకురావాలా వద్దా అని ఆలోచించి అమ్మ వద్దులే, మనమే మాస్క్ వేసుకొని తిరుగుతున్నాం. మా వాడు వేసుకోడుగా, మనం వేసుకుంటే కారణం లేదు. మన ఆడు 5-6 మాటలు అంత గుచ్చిర్రు కానీ ఇదంతా నొప్పి పెట్టింది కానీ మన కారణం అసలే లేదంటావా? లేదు. మళ్ళీ ఫినాలేకి వెళ్తే మళ్ళీ టెస్ట్ చేస్తారే. తప్పది, కరోనా టెస్టులు చేయించుకుంటానే ఉండాలి. ఇప్పుడే అట్లా దిగినా వచ్చిన వెళ్దా మా ఇంట్లోకి వెళ్ళాం, కాలు కడుక్కుందా. చెప్తే ఎవరు వచ్చిర్రు? ఎప్పుడు ఇక్కడికి ఎవరు రాలే? వస్తాను పట్టేంత మంది వస్తాను. మన బిగ్ బాస్ వాళ్ళు రాలేదా? మన బిగ్ బాస్ వాళ్ళు అందరు వచ్చిర్రు. ఎవరు వచ్చిర్రు? సుజాత వచ్చింది. వచ్చిందా? ఆహా, నేనే ఫస్ట్ అనుకున్నా. లేదు బిడ్డ, వచ్చి రా, మంచిది. తిన్నావా? తిన్నా. ఏం తిన్నావు? పప్పు అన్నం. తింటావా? కూర్చో. పప్పు అన్నం వద్దు వద్దు, అస్సలు తిన్నావు మరి. ఇక అవా లాసియావా? చెప్పవా, నువ్వు చెప్పాలి. నువ్వు నవ్వకవా? ఏంది నవ్వడం కూడా పాపం అయిపోయింది. నవ్వను, ఇంకా నవ్వను. నువ్వు నవ్వకు కానీ మరి ఎన్ని రోజులు ఎంత మంచిగా ఉన్నారు. నేను వచ్చింది బిగ్ బాస్కి ఏమనిపించింది? బిగ్ బాస్కి ఏమనిపించింది తెలియదు కానీ మాకైతే చాలా బాధ వేసింది. కానీ నిన్న ఇంత హ్యాపీగా చూస్తుంటే అమ్మయ్య ఓకే బయటకు వచ్చిన ప్రశాంతంగా ఉన్నావు, అక్కడ 4 గోడల మధ్యలో పాపం ఉండలేకపోయావు కదా. కానీ నీతో నేను కనెక్ట్ అయిపోయాను కదా, సడన్ గా వెళ్ళిపోయేసరికి కొంచెం వారం 10 రోజులు బాధ వేసింది. చాలా బాగా అనిపించలేదు. నీకు ఎట్లా అనిపించింది మమ్మల్ని అందరిలో వదిలేసి వచ్చిన తర్వాత? వదిలేసిన వాళ్ళు చెప్పున లాస్ట్ ఇంటికి పోవాలి, అలా అబ్బాయిని చూసుకోవాలి. నీ కొడుకునే అది చేసిండ్రా, ఎన్నిసార్లు అది చేస్తాను అనుకున్నావు? ఎప్పుడు నీ కొడుకుని వాడు మంచి స్కూల్కి వెళ్ళాలి. వెళ్తాడు, ఆయన వెళ్తాడు, ఆయన చేసుకుంటాడు, ఆయన 2 చేసుకుంటాడు. ఇద్దరు చేసుకోవాలి ఈ రోజుల్లో. మా వారికి నేను ఒక్కదాన్ని, మా వాడికి కూడా ఒక్కటే ఉండాలి. ఏమెరక ఇద్దరు చేసుకునేది? నువ్వేమెరక పోయినా ఇప్పుడు అవన్నీ. మరి బిగ్ బాస్లా నేను వచ్చినాక ఉన్నాను రోజులు ఎట్లా అనిపించింది? అంటే ఇక బిగ్ బాస్ లో తప్పదు కదా, ఏమంటారు ఒక్కొక్కరు వారం వెళ్ళిపోతా ఉంటారు. ఇంకా నేను వచ్చిన తర్వాత ఇంకెట్లుంటుంది? ముసలి అయిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది గంగవ్వ? ఏమడుగుతున్నా, నీకు ఏమన్నా అర్థం అవుతుందా? అట్లా ఎప్పుడైతే మేము ఫీల్ అయినామా చెప్పు. మా అవ్వ నేను అంటుండే కదా, అవ్వనే అట్లా మాట్లాడుతుంది. అవ్వనే నాకు అన్ని విషయాలు లోపల చెప్పినవు, నేనైతే బయటకు వచ్చి మీరు ఉంటిరి. మరి మీకు ఎట్లా అనిపించింది? బాధ అనిపించింది నువ్వు వెళ్ళిపోయిన తర్వాత. కాకపోతే మేము మా మనసుకు చెప్పుకున్నాం, అచ్చా ఓకే అవ్వ ఇష్టమైన ప్లేస్కి వెళ్ళింది కదా, బాగుంటుందిలే, అవ్వ సంతోషమే మాకు ముఖ్యం అని అనుకున్నా. మరి నాకు బయట సంతోషం ఉంది, మీకు లోపల మరి మాకు బాధ వేస్తుంది కదా. మరి 10 రోజుల దాకా మాకు కొంచెం అట్లా ఉన్నింది. ఈ బెడ్ల లేకుండా ఇది మాట్లాడు కూర్చుంది. నేనైతే బాధపడ్డానే అమ్మా. ఇద్దరు ఒకేసారి వెళ్ళారు, నువ్వు ఒకేసారి. నేను చెప్పేది కదరా, నువ్వు చెప్పినావు. నువ్వు అట్లా అంటే అన్ని నిజమైపోతున్నాయి. ఎందుకట్లా? 2-3కి చెప్పింది బుజ్జి, అట్లే వద్దులే ఇప్పుడు పేర్లు అందరికి అందరూ అంటారు. బయటకు రాని ఒకళ్ళు ఉంటారా? అవునవును, ఇట్లా పేరు చెప్తుంది, వాళ్ళు వచ్చేస్తారు పేరు చెప్తుంది. సుజాతకు కూడా నెక్స్ట్ నువ్వేం స్టేజ్ మీద చెప్పిందిరా, నేను ఇప్పుడు పోతాను అప్పటికి వస్తావన్నా. సుజాత ఇప్పటికి అంటది నువ్వు నేనే తీసుకొచ్చుకున్నా అని చెప్పిన. అదే నీ మాట ఏమంటారు, పవర్ అలాంటిది. నువ్వు చెప్తే ఏదైనా అయిపోవాలి. కానీ మీరు ముగ్గురు, నువ్వు అవ్వ అవినాష్ కూర్చొని జోకులు నైట్ కూర్చొని బెడ్ పైన మస్తు బాగా వచ్చినాయి. అవ్వ భలే ఎట్లా
మస్తు ఎంజాయ్ చేస్తుండే నువ్వు వచ్చిన తర్వాత అవైతే నేను చాలా మిస్ అయినా. వచ్చి నీ బెడ్ పక్కన క్యాప్టెన్ బెడ్ మీద పడుకుంటుండే కదా నువ్వు, ఆ బెడ్ మీద వచ్చి కాసేపు కూర్చుంటుండే, ఇంకా లేవని ఇంక అంతే కాసేపు అట్లా మిస్ అవుతుంది. ఆ బెడ్ నుంచి అలాగే చూస్తూ ఉండేదాన్ని. మరి వంటలు ఎట్లున్నాయి? ఇంకెట్టు నేను చేస్తే మాత్రం బాగున్నాయి. నేను వచ్చిన రోజు మీకు అరకిలో చికెన్ వచ్చింది, దాన్ని వండుకున్నారా? తిన్నాం ఇంకా. నువ్వు లేవు అని బాధపడి చికెన్ ఎక్కడ బాధపడుతుందో అని తినేసినామే. ఇంకా చెప్పాలి. ఇంకా నువ్వు చెప్పాలి అసలు ఉంటారు. నేను ఎట్లుండే మీ అల్లుడికి చెప్పు, కొంచెం నేను కష్టపడ్డాను లేదా కొంచెం మా అల్లుడికి చెప్పు. అదా ఏం కట్టం లేదయ్యా, టాక్సులు ఆడతారు, ఇట్లే ఎత్తేనే మోకాలు తోముతారు, తానాలు చేస్తారు, తెల్లారితే నాగరం సార్ వస్తాడు, శుక్రవారం పొద్దుకి అన్ని జాబులు పెడతారు, ఇట్లా తెరబడతాయి. ఇక నేనైతే ఇట్లనే వేసుకుంటా ఇలా చూసి. ఫ్రైడే రాగానే ఇంకా గ్రూమింగ్ డే, అందరు ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకుంటారు, కాయకి అంతే, అంటే ఏం పండేది. ఇక వచ్చిందంటే ఆయన ఇక ఉన్నాయి నగలు అన్ని పెట్టుకుంటారు కళ్ళకు పెద్ద డ్రెస్సులు చేంజ్ చేసుకుంటారు. అయ్యో డ్రెస్సులు గిట్ల పంపిడు మా ఆయన కొంచెం బాధపడ్డది. మరి అయితే కానీ బిగ్ బాస్ లా మరి నోయల్ ఎందుకు వెళ్ళొచ్చిండవా? నోయల్కి బాగాలేదు కదా, నీకు తెలుసు కదా. అంటే నేను ఉండగా గదే నొప్పులు ఉంటే నొప్పులు ఉండే, దాని తర్వాత వాపులు ఎక్కువ అయినాయి, బాగాయినాయి. రోజు వస్తుండే డాక్టర్ వస్తుండే, చెక్ చేశారు. మళ్ళీ దాని తర్వాత వాపులు ఎక్కువ అయిపోయినాయి, ఇంకా సడన్ గా ట్రీట్మెంట్ తీసుకోవాలి అని చెప్పేసి బయటికి పంపించారు. మళ్ళీ వస్తాడేమో అనుకున్నారు కానీ రాలే. కానీ ఒకళ్ళు అత్తారు అని ఎవరు రాలేదు కదా. ఎవరు రాలే, అదే ఎవరో వస్తారు అనుకున్నాం, ఎవరు రాలేదు. ఒక వీక్ ఎలిమినేషన్ లేకుండా చేశారు కదా, అందుకే తక్కువ. ఇప్పుడు తక్కువ ఇక్కడ 17 మంది అయినా కానీ ఇక వారానికి ఒకరు వెళ్ళిపోవాలి కదా. సో అప్పుడు బయట నుంచి ఒకరు రావాలి, కానీ ఈ టైంలో మళ్ళీ 16 రోజులు ఉండి ఎవరు వస్తారు చెప్పు, అలా రాలేదేమో. అంటే ఇక పోతానన్నాడా, పంపించిర్రు. మళ్ళీ ట్రీట్మెంట్ చేయించి లోపలికి పంపిస్తామన్నారు, కానీ ట్రీట్మెంట్ కాలు బాగా అవ్వలేదు, మరి ఏమో తెలియదు. సో లోపలికి అయితే మళ్ళీ పంపించలేదు. ఇక నోయలు వెళ్ళిన వాళ్ళు మరి మంచి ఆటలు మంచిగా జరిగినాయి, అన్ని బాగానే జరిగినాయి. గొడవలు అయినాయి, ఎవరితో అవుతాయి కదా గొడవలు, బాగానే టీవీలో ఏం కనిపించినాయి అవే, ఇంకా అయ్యే గొడవలు అయినాయి. బిగ్ బాస్ లకు నేను వచ్చిన వాళ్ళే మన అందరం కూడిన వాళ్ళకి ఎట్లా అనిపించిందవ్వా? ఎట్లా అనిపించింది? బాగా అనిపించింది. అందరం కూర్చొని అవ్వ తెలుసా, అవ్వకి పెయిన్లు చూస్తుండే. సుజాత నేనైతే అయ్యో ఏం జరుగుతుంది బిగ్ బాస్ అయినా అని అనుకునేదాన్ని. కానీ అవ్వతో కలిసి ఫస్ట్ స్టార్టింగ్ లో అర్థం కాకపోతే నువ్వు స్పీడ్ గా మాట్లాడతావు కదా, నాకు అప్పుడు అర్థం కాకపోతుండే. ఒక వారం రోజులు టైం పట్టింది అవ్వకి నేను ట్యూన్ అవ్వడానికి. కానీ దాని తర్వాత బాగా అనిపించింది. రోజు రాత్రి వచ్చి మనం ఎన్ని మాట్లాడుకుంటుండే కదా, అవన్నీ చాలా మిస్ అయినా. సో స్టార్టింగ్ అయితే నాతో మాట్లాడలేదు ఎక్కువ, నేనే అవ్వ దగ్గరికి వెళ్ళేదాన్ని, ఎందుకంటే అవ్వ చుట్టూ చాలా మంది ఉండేవాళ్ళు. చుట్టూ అందరు రావాడుతుంది, నేను కొంత పెద్ద మనిషిని అయితే. ఇక మరి చదువుకున్న పిల్లలు మీరు జాబు అంకార్లు అయిపోతుంది. ఇక నేను ఎట్లా నాకు కొద్దిగా భయం అనిపించదా, మరి నా దగ్గరికి వెళ్ళొస్తే ఇక అందరినీ నా బిడ్డలు ఉన్న మనమరాళ్ళు అనుకుంటా అని మెల్లగా ఎవరు లేనప్పుడే వెళ్ళేదాన్ని, వచ్చి మాట్లాడేదాన్ని. జ్యూసులు వేసి ఇచ్చేదాన్ని. మళ్ళీ వాటర్ మిలన్ జ్యూస్ ఎక్కువ తాగుతుంది, నాకు అసలు వాటర్ మిలనే కావాలండి. అది వంటకాడ మళ్ళీ నిన్నే ఉంచినమా లేదా, మంచిగా చేస్తున్నావని. వంట గురించి ఎందుకు లేవే, ఊరికే వంట అనగానే నాకు ఇంట్లో వంట చేయాలంటే భయం వేస్తుంది. అదే అక్కడ గంత మంచిగా చేసినావు కదా నువ్వు. అవును, చాలా బాగా చేసి. మరి అయితేవనే గాని ఎవ్వరితో చెప్పగాని పప్పులో ఏం వేసినవురా మరి ఆ రోజు? నువ్వెందుకు తెలుసుకోవాలి ఏం కలిపావని. మమ్మకారం అనేది దొరుకుతుంది, అది కొంచెం ఎక్కువ కలిపా అంతే. కొన్ని పడింది, కొందరికి పడలేదు అంతే. అందుకే మోసంచులు అయినాయి. అయితే అనే కానీ మరి నేను టాక్స్లు ఎట్లా ఆడిన బిడ్డ, అందులో ఎవరెవరు మంచిగా ఆడిరు, ఎవరెవరు మంచిగా ఎంజాయ్ చేసి. నువ్వు ఉన్నప్పుడు నువ్వే దున్నినావు కదా రోబో టాస్క్ లో, ఇక్కడ మమ్మల్ని ఒకేసావు అసలు రోబో టాస్క్ లో. అసలు అక్కడికి వెళ్ళి అది చెప్పినావు, ఇక్కడికి వెళ్ళి కిడ్నాప్ అనగా నువ్వు నేనే కదా, మనమే కదరా ఫస్ట్ అయినా ఏదైనా. నేను గెలిచినా నువ్వు ఉన్నట్టు, నువ్వు గెలిచిన టీం, మన టీం మనమే కదా. కానీ నీ పర్ఫార్మెన్స్ మహానటివే. నువ్వు బయటికి వెళ్తుంది, వస్తుంది, ఏం చేస్తుంది. మేమేమో లోపల ఎవరన్నా వస్తే వెనకాల నుంచి ఇలా పట్టుకోవాలి, ప్రాక్టీస్ చేసాం కదా. ఒక పక్క అవ్వ నవ్వుతూనే ఉంది. అవ్వ మనం ఏ గేమ్లు ఆడినా కానీ నేను వచ్చేదానికైతే మనది ఒక్కటి బాదుకోవాలి.
అవును. మేము వచ్చేదానికి 5 వారాలు 5 రకాలు పెడితే అది 5 రకాలు మనకే గెలిచినాం, మనది వచ్చింది. అంతేనా? అంతే. ఎక్కడ ఈ టాస్క్ ఉంది కదా హోటల్ టాస్క్ లో, అవ్వా ఉంటారు మంచి ఫుడ్ పెడతాను 500 ఇయ్యాలంటే ఇయ్యదే. ఏమన్నా వచ్చి ఏమడుగుతావు? రొయ్యలు అడుగుతావు, ఏమడిగావు చెప్పు? బోటి కూర బోటి కూర పెడితే ఇస్తానన్న. ఎక్కడి నుంచి వస్తుంది బోటి కూర? అల్లుడికి పార్సల్ అల్లు నీ ఏమానాలు నువ్వు నాకు ఎట్టాలి. మరి నువ్వు అక్కడ బిగ్ బాస్ ఏమి ఇస్తే అది పెడతారు, అక్కడ ఉన్నాయి అడగాలి. బోటి కూర అడుగుతుంది కానీ ఏమి ఇవ్వకుండా ఏమి అడగకుండా అఖిల్కి మాత్రం బాగానే ఇచ్చావుగా. చెప్పు అందరికి అఖిల్కు 6000 ఇచ్చిన, మాకు 500 ఇచ్చా. 500 ఎక్కడ, 6000 ఎక్కడ? ఇక అట్లయినా కాప్టెన్ కావాలని చేసిన అంతే. ఇక మనిషికి ఒక పరి కావాలి. వీళ్ళందరూ ఇక మన గేమ్ ఎప్పుడు ఆడబట్టి వాళ్ళు ఒకసారి కానేంది అని అనుకున్నా. నీకు 500 ఇచ్చిన, దీనికి 500 ఇచ్చిన, సుజాతకు 500 ఇచ్చిన, హరికకు 500 ఇచ్చిన. ఇక అన్ని కూడా చేసి ఇక పిల్లగానికి ఉన్న పైసలే పెట్టినా కానీ ఆయన గెలవలే. అది పెట్టి పొద్దుగల టాక్స్ పెట్టాడు అని అదే అదే అయిపోయి. ఎట్లా అండి మరి ఆ టాస్క్ ఇది పెట్టారు కదా, ఐస్ పెట్టారు కదా. అవునవును. కానీ సోహెల్ బాగా ఆడాడు. అంటే సోహెల్ ఎట్లున్నారా, గట్టిగా ఉన్నాడు. కొంచెం వీళ్ళు బంధం ఉన్న వాళ్ళకు బక్కగా గట్టిగా ఉన్న వాళ్ళకు కొద్దిగా వేరేగా ఉండదా. మరి నువ్వు బయటకు అత్తివి, మరి ఎట్లా అనిపించింది? ఎట్లా అనిపిస్తుంది? ఇంకా బాగానే అనిపిస్తుంది. లోపల ఉన్నంత వరకు కొడుకు కోసం కష్టపడాలి, ఎలాగైనా సరే మనం చివరి వరకు ఉండాలి అని అనిపిస్తుంది. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇంకా హ్యాపీ కదా కొడుకు దగ్గరికి వెళ్తాను. అట్లా కాదు, లోపల ఏమన్నావా, అవ్వా బయట ఏం జరుగుతున్నాయోను, ఏం పోతున్నాయోను, ఎట్లనో అని అక్కడ బాధపడ్డారు అందరు. నేనైతే ఏది బాధపడలే, నాది బయట బాధపడినావు. నా బిడ్డలు ఎక్కడ, నా మనవాళ్ళు ఆన కొడతా ఉంటే అట్లా అన్నా, ఆన కొడతా ఉంటే ఇక నాది అంతేగాని ఇంకా నువ్వైతే ఎక్కువ అన్నావు. ఏందాను ఏం జరిగేది తెలుస్తలేపా, ఎట్లని ఏమైతుందో ఏం పోతాందో. నేను మా ఇంట్లో గురించి కాదు, బయట జనాలు మన షో ఎట్లా అవుతుంది అది చెప్పట్లేదు కదా. నాకు సార్ మనకి ఏం చెప్పలేదు కదా, ఏం జరుగుతుంది ఏం లేదు చెప్పలేదు, ఏం చెప్పలేదు. అదే ముచ్చట, అట్లా అవే మాట్లాడుతున్నాం అంతే. మరి ఇప్పుడు ఏమనిపిస్తుందిరా, ఇంకుండపోతే అనిపించిందా? ఎందుకు లేదు, మనకి ఎంతవరకు రాసుంటే అంతవరకే ఉంటామే, దానికంటే అత్యాస వద్దు. సో ఒకవేళ చివరి వరకు ఉండాలనిపిస్తే ఉండాలని రాసుంటే అక్కడ వరకు ఉండేవాళ్ళం. బట్ ఎంతవరకు ఉన్నానో అంతవరకు. ఇప్పుడు ఇంకెన్ని రోజులు ఉంది బిగ్ బాస్? ఇంక ఈ వారం ఒకటే, ఇంకా ఈ వారం అయితే అయిపోతుంది కదా. ఎవరు గెలుతారో బిడ్డ నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పు. గెలుతారు, గెలిచిన వాళ్ళు అత్తారు మన ఊరికి. అంతే, ఎవరు గెలిచినా ఇప్పుడు 5 మందిలో ఒకరే కదా. 5 మందిలో ఒకరు ఎట్లా తిరిగి గెలుస్తారులే. గెలుతారు, మనం పోయాలని ఎదుర్కోము. మళ్ళా ఫినాలేకి పిలుస్తారు అనుకుంటా కదా. అదే లోపలికి పోతాం మళ్ళీ ఒకసారి. లోపలికి ఏమో తెలీదు, పంపిస్తా ఉన్నారు కానీ మళ్ళీ ఏం చెప్పలేదు. ఇంకా వెళ్తామో లేదో తెలీదు, కానీ ఫినాలేకి అయితే వెళ్తాం అనుకుంటా. ఒక్కసారి లోపలికి పోయితే మంచిగా ఉండు మనం. ఇక ఎంజాయ్ చేసేది ఒక్కరోజు ఉంటామని. ఒక్కరోజు ఉంటామన్నా ఏమో, పిలిస్తే అయితే వెళ్దాం, అందరం కలిసి వెళ్దాం. అందరూ మంచిగా ఉంది. రావాలి సరేనా, మళ్ళీ కలుస్తూనే ఉంటాం. ఇంకా లొకేషన్ 7-8 మంది బామ్మర్లు వస్తారు. మా పెద్దలు అంతే, ఎంతమంది వచ్చినా పర్లేదు, సరిపోతుంది. మనసు పెద్దగా ఉండాలి అంతే, ఎంతమంది వస్తే జాగ్రత్తగానే. సరే కలుద్దాం. పోరే ఎక్కించా పోరే నేను అక్కడ అంటాను. సరే అంటే ముందర పోయినాక ఫోన్ చేయి.
బాయ్.